మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అసంపూర్తిగా ఉన్న రోడ్లు మరియు రైల్వే బ్రిడ్జ్ పనులపై స్థానిక యువత కథం తొక్కింది. ఏళ్లు గడుస్తున్న రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కంటే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు పార్టీ నాయకులే కానివ్వకుండా అడ్డుకున్నారని యువత మండిపడింది. అధికారులు చెబుతున్న 90% పనులు పూర్తయ్యన్న మాటల్లో వాస్తవం లేదని, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి దారుణంగా ఉందని వారు ఆరోపించారు. వారం రోజుల్లో ఈ సమస్యకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి, లేదంటే 5,000 మందితో ఆర్ఎండ్బీ అధికారుల ముట్టడికి సిద్ధమని యువజన నాయకుడు హెచ్చరించారు. భవిష్యత్ కోసం, మా ఊరి సౌకర్యం కోసం ఏ స్థాయికైనా పోరాడతాం. ఎన్నికల సమయంలో వచ్చే నాయకులను ఈసారి అడ్డుకుంటామని స్థానిక యువత స్పష్టం చేసింది. యువతకి నేను తెలియజేయను ఏమనగా, ఏ రాజకీయ నాయకుడైనా సరే మిమ్మల్ని ఆడికి వెళ్ళొద్దని బెదిరిస్తే ఆ బెదిరింపులకి భయపడొద్దు. అదొకటి బాగా గుర్తుపెట్టుకొని, ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఆడికి వెళ్ళొద్దు అని చెప్పినా సరే యువత మీకు మేలుకోవాలి. 17 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి బ్రిడ్జ్ ఇట్నే ఉంది. ఇవాళ ఏదో లీడర్ చెప్పిందని చెప్పి నువ్వు ఇంట్లో అనుకుంటే మనమే ఇలా లాస్ట్కి రోడ్లో వాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కావద్దని చెప్పి ఏ రాజకీయ నాయకులు మంది జమ అయ్యారు. రేపన్నాడు అవకాశం వస్తే 5,000 మంది అయినా జమ అవుతాం. ఈ ఊరు సమస్య అనేది స్టేట్ హోదాలో తీసుకుపోతాం. ఇంకోటి, మీతో వారంలో కాకపోతే మాకు చెప్పేసేమని చెప్పురి. మాతో ఏదైతే మేము చేసుకుంటాం. రోడ్లు రాస్తా రోగ్ చేస్తామో లేకపోతే ఏడికి పోతామో మాది మా ఇష్టం. కానీ మీరు ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఆయన మీద పుడతసలుడు ఈయన మీద, మా పరిస్థితి ఏంది? 4 కిలోమీటర్లు తిరిగి పోతురు గేట్ అవతల వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎమర్జెన్సీ ఉంటుంది, అన్ని ఉంటాయి. వీళ్ళు ఏది ఉన్నా వారం రోజులలో మాకు సమాధానం చెప్పాలి. రేపు పొద్దుగాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పకూరు. ఇంకోటి బాగా వినిపించే మాట ఏంటంటే 90% వర్క్ కంప్లీట్. అరే నాయన, నువ్వు 90% ఖతం చేస్తే 10% ఏమైంది మళ్ళీ? అంటే మేము 90%లో ఎగిరెగిరి పోవాలా? మేము పోవాలి రోడ్ మీద. 10% కూడా కంప్లీట్ చేయరు, బాధ్యత తీసుకోరు. ఇంకోటి, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వార్థం కోసం కొట్లాడకూరి. మీరు అంతేకమై మా యువత భవిష్యత్తు నిలబెట్టురు. అంతేగాని మీకోసము మీరు కొట్లాడితే మా పరిస్థితి ఏంది? రేపు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, 20 ఏళ్ళకో 30 ఏళ్ళ కాలు పెద్దగా అవుతారు. మా పరిస్థితి ఇందిరా అంటే ఏంది? మీరు కొట్లాడకుండా మీరు ఏకమై మాలాంటి వాళ్ళకి మార్గదర్శనం చూపించాలి. కానీ మీరు కొట్లాడి మమ్మల్ని విడగొడుతురు. మాకేం అవసరం? ఇది మా గత ఏం అవసరం? అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఎందుకు విడిపోవాలి? ఇవాళ సంతోషం ఏంటంటే అందరు కలిసి వచ్చినాం సంతోషం. ఇవాళ ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు చేస్తాం. వారంలో మాకు కార్యాచరణ రాకపోతే మేము దానికి రెట్టింపు చేస్తాం. 7 వరకైనా కొట్లాడతాం. వీళ్ళతో కాకపోతే మేమే లెటర్లు పట్టుకొని ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గరకో సహచార మినిస్టర్ల దగ్గరకో మేము తిరుగుతాం. ఇట్లనే ఒక 500 మంది జమ మేము పోయి తిరుగుతాం. ఇదే బాధ్యత పెట్టుకుంటాం. మాకు వేరే పని పెట్టుకోం. మీరు ఎలక్షన్లకు వచ్చిరంటే మాత్రం మేము ఒప్పుకోం. ఈ మాట చెప్తున్నాం. ఇవాళ పరిస్థితి ఎట్లొచ్చిందంటే, కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే రూలింగ్ ఉంటారు, వాళ్ళే ఇప్పారు. టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే రూలింగ్ ఉంటారు, వాళ్ళే. యూత్ అంతా పక్కతో పడుతుంది. అది బాధ. వీళ్ళు ఏం కొట్లాడుతారు? ఆలెంకలు ఈలెంకలు తిరిగి ఎవరితో కొట్లాడాలో అర్థమవుతలే. మీరు గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు పని చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు తీసుకొని పక్షంగా మేము తీసుకుంటాం. ఇవాళ ఈడు వరకు వచ్చిందంటే సిగ్గుచెట్టి ఘట్కేసర్ అనేది తెలంగాణ మొత్తంలో మేము ఆదర్శం అవుతాం. మేము ప్రతి ఒక్కరికి చూపిస్తాం యువత తలుచుకుంటే ఏమవుతా అని. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎన్ని నొల్లిలైనా యువత తలుచుకుంటే ఎంతమందిని గద్దె దింపినామని. ఇవాళ మేము గద్దె దింపే ప్రోగ్రామే పెట్టుకుంటాం. ఇది బ్రిడ్జ్ కాకపోతే, బ్రిడ్జ్ అయితే మేము అందరం సంతోషం, అందరం కలిసికట్టుగా పనిచేసినట్టు ఒప్పుకుంటాం. మాకే స్వార్థ రాజకీయాలు వద్దు. మేము ఎవరి కోసం రాలే, మేము బాధపడుతున్నాం కాబట్టి వస్తున్నాం. ఇది మెయిన్గా గమనించాలి. రేపు వచ్చి మీరు మీటింగ్ పెట్టకురి, మీరు పని చేసుకోరు. పని చేసుకొని ఏం చేయాలో మాకు చెప్పురి. మీరు మాకు చెప్పురు. కానీ మీరు మీటింగ్ పెట్టి మేము ఇది చేసినాం, మేము బూర్ద చల్లినాం, రోడ్ వేసినాం అంటే ఇట్లాంటి బాటలు మాకు చెప్పకురి. ఇంకోటి, ఈ ఎర్రమట్టి ఏందన్నా గుంతలు పడి కొట్టుకోపోతురు. ఎంతమంది కింద పడుతురు. వాళ్ళ కాంపెన్సేషన్ ఇప్పించి డాంబర్ రోడ్ వేపియనికి అవుతలేదు. వాళ్ళకి మట్టి వస్తురు, గుంతలు కావా? ఇంత ఒక బస్సులు రావే. మా పరిస్థితి ఏంది? వచ్చిన పరిస్థితి ఏంది? ఒకప్పుడు కలకలలు ఆడుతుండే ఇదంతా. ఇవాళ ఎవరుండరే? మూగవేంది మొత్తం. ఇది మీరు గమనించాలి. అందరు రావాలి, అందరు ఇవాళ ఐక్యమైనట్టు మాకు సంతోషం. రేపన్నాడు కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకోతాం. మేము కేసులకు ఏం భయపడం. ఇది కూడా చెప్తున్నా. అందరు యువత తలుచుకుంటే ఏదైతుందో రేపు మేము చూపిస్తాం. మాకు 6 రోజులలో సమాధానం కావాలి. సమాధానం